ఏదైతే ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు బాయిలో జారిపడినటువంటి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గోగల్ శేఖర్ రెడ్డి గారిని ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పరామర్శించడం జరిగింది. వారు నిరంతరం కూడా వికలాంగుల జాతి హక్కుల కోసం గోగల్ శేఖర్ రెడ్డి గారు మన నిస్వార్థంగా జాతి కోసం పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి ప్రమాదం జరగడం పట్ల మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము పూర్తి స్థాయిలో విచారం వ్యక్తం చేస్తూ వారు మంచితనానికి మారుపేరుగా ఏదైతే వికలాంగుల సమాజంలో అట్టడుగున్నటువంటి వికలాంగుల వర్గాలకు కూడా చేయూతను అందిస్తూ తనకు ఉన్న దాంట్లో 10 మందికి సాయం చేస్తూ నిరంతరం వికలాంగుల జాతి హక్కుల కోసం పాటుపడేటటువంటి మా శేఖర్ రెడ్డి గారికి ఇలాంటి ప్రమాదం జరగటం మా అందరిని కూడా ఎంతో మనోవేదనకు గురి చేసింది. వారు త్వరితగతిన కోలుకొని వారు ఆరోగ్యంగా ఉంటూ మా వికలాంగుల సమాజానికి మరింత చేయూతను అందించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వారి మంచితనానికి ఆ భగవంతుడు కూడా వారిని నిండు నూరేళ్లు 100 సంవత్సరాలు వారు ఆరోగ్యంగా ఉంటూ మా అందరు కూడా వారి సేవలు అందించి ఈ సూర్యాపేట జిల్లాలో వికలాంగుల సమస్యల పరిష్కారానికి వికలాంగుల హక్కుల కోసం పోరాటం కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు వారు జాతి కోసం పడినటువంటి కష్టమే ఆయనకు మరో జన్మను ప్రసాదించినట్లుగా మేము భావిస్తూ వారిని ఈరోజు మా రాష్ట్ర కమిటీ పక్షాన పరామర్శించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన మంచితనము ఆయన పేద వర్గాలకు వికలాంగుల వర్గాలకు అందించే చేయితే ఆయనకు మరో జన్మను ప్రసాదించిందని చెప్పేసి ఆకాంక్షిస్తూ అదేవిధంగా వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని వారి కుటుంబ సభ్యులు కూడా బలహీన వర్గాలకు కానివ్వండి వికలాంగులకు కానివ్వండి నిరంతరం చేయుతను అందిస్తూ అందరితో కలివిడిగా కలిసిపెట్టేటువంటి మనస్తత్వం కాబట్టి వారు ఆరోగ్యంగా ఉండి మా సంఘాన్ని మరింత సూర్యాపేట జిల్లాలో బలోపేతం చేసి వారు ముందుకెళ్లాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన వారిని ఈరోజు పరామర్శించడం జరిగింది. వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉంటే అదే మాకు అందరికీ కూడా గొప్పదనం, అదే మాకు సంతోషదాయకం అని చెప్పేసి తెలియజేస్తుంది.